పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. ఈ నెల 10వ తేదీ రాత్రి వరుసగా 4 దుకాణాల్లో చోరీలకు పాల్పడి సుమారు 2 లక్షల రూపాయల నగదును దోచుకుపోయారు. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిఐ యాదగిరి చోరీలు జరిగిన 4 దుకాణాలను పరిశీలించారు. బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మన నర్సాపురం పట్టణంలో ఎలక్ట్రికల్ సామాన్లకు సంబంధించినటువంటి ఒక 3 షాపులలో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ షాప్లో ఒక చోట, మొత్తం 4 చోట్ల ఈ షట్టర్ లిఫ్టింగ్ చేసి దొంగతనం చేయడం జరిగిందనమాట. షట్టర్ లిఫ్టింగ్ అంటే దీనికి ఏదైతే విండో కానీ లేదా రెండో డోర్ ఉంటుందో వాటిని బ్రేక్ చేసి దాని నుంచి లోపలికి రావడం అనేది జరిగింది. ఈ 2 చోట్ల అయితే సుమారుగా 15,000 లోపు అని చెప్తున్నారన్నమాట. ఇంకో షాప్లో మాత్రానికి 1 lakh above క్యాష్ పోయిందన్నారు. ఇక్కడ 20,000 to 30,000 పోయి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఈ 4 మీద కూడా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్లూస్ టీమ్ని కూడా పిలిపిస్తున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత ప్లస్ రిమైనింగ్ ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తున్నాం అన్నమాట. వాటిని అనాలిసిస్ చేసి దాని ప్రకారం దర్యాప్తు చేసి నిర్ణయాన్ని పట్టుకొని వీళ్ళకి న్యాయం చేయాలి. మన దగ్గర ఇదేనండి దొంగతనం. నిన్న రాత్రి జరగట్లేదు. లేదండి, బయట నుంచి వచ్చాము.